తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచే రోజు రాబోతోంది. రాజకీయ శక్తుల పునరేకీకరణ ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఫిరాయింపులు, విలీనాల టైం దగ్గర పడిందని రెండు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేసి చేతులు దులుపుకునేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అందుకు సుముఖంగా ఉన్న బీజేపీ తొందరపాటును ప్రదర్శించకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రణాళికాబద్ధంగా ఏకకాలంలో విలీనం పూర్తి కావాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ దిశగానే వ్యూహాలు రచిస్తూ బీఆర్ఎస్ నేతలు, కేడర్లు ఏ మేరకు సుముఖత ఉందో అంచనా వేసుకుంటోంది. ఒక్కసారి విలీనం జరిగితే ఇక విభేదాలు, వీధి పోరాటాలు ఉండకూడదన్నది కమలం పార్టీ ఆలోచన విధానంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావు తప్పి కన్నులొట్టబోయింది. ఘోర పరాజయం నుంచి తప్పించుకుని సాధారణ పరాజయం దగ్గర ఆ పార్టీ సెటిల్ అయింది. అప్పుడే బీఆర్ఎస్ పని అయిపోయింది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా జారిపోయి బీఆర్ఎస్ మోడు వారిపోవడం ఖాయమని చెప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడం మొదలుపెట్టారు. దానం నాగేందర్ లాంటి వాళ్లు జంపు జిలానీలు అయిపోయారు. ఇంతలోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. కేసీఆర్ పార్టీకి 1-2 ఎంపీ స్థానాలు రావడం కూడా కష్టమేనని చెప్పుకున్నారు. చివరకు అదే నిజమైంది. నిన్నటి అధికార పార్టీ అన్ని చోట్ల ఓడిపోవడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న టాక్ మొదలు కాగా ఇప్పుడది జోరందుకుంది. 50 లక్షల క్రియాశీల సభ్యత్వాలున్న బీఆర్ఎస్ ను తమలో కలుపుకుంటే తెలంగాణలో పాగా వేసేందుకు అవకాశాలు ఉంటాయని బీజేపీ విశ్వసిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ తెచ్చామని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో జనం బాగా విసిగిపోయారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలనతో సగటు ఓటరు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంలో ఉన్నారు. అందుకే కొట్టు కట్టేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తమలో కలిసిపోతే ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్తో అంతర్లీనంగా చర్చలు మొదలుపెట్టింది. పైగా బీఆర్ఎస్ నేతలకు తలకు మించిన కేసులు ఉండడంతో ఒక బలమైన షెల్టర్ కావాల్సి వచ్చింది. బీజేపీలో చేరితే కేసుల భయం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. కవిత కారణంగా బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీకే ఆ సమస్య ఉందని చెప్పక తప్పదు. బీజేపీ వేసే పాచికలను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ ఏ క్షణంలోనైనా చేతులెత్తేసి శరణు వేడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ బీఆర్ఎస్ ఎప్పుడు విలీనమవుతుంది? బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న బీజేపీ ఎందుకు జాప్యం చేస్తోంది? కమలం పార్టీ పెద్దలు పునరాలోచనలో పడ్డారా? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. రాజకీయ అంశాల్లో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ దగ్గరయ్యాయి. రెండు పార్టీల మధ్య విశ్వాసాన్ని ప్రోధి చేసుకునే చర్యలు ఎప్పుడో మొదలయ్యాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ లోపాయికారి సాయం చేసింది. దాంతో బీజేపీ 8 చోట్ల గెలిచింది. చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయినట్లు చెబుతున్నారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఈ దిశగా చక్రం తిప్పారని అంటున్నారు. దాంతో బీఆర్ఎస్ తీరు పట్ల బీజేపీ నేతలకు పూర్తి విశ్వాసం కలిగింది. మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అప్పుడే విలీనం సాధ్యమని బీజేపీ గుర్తించింది. అందుకే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీబీఐ, ఈడీని ప్రయోగిస్తోంది. పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు ఆ దిశగానే పరిగణించాల్సి ఉంటుంది. శాండ్ అండ్ గ్రానైట్ వ్యాపారంలో 300 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇకపై ఇలాంటి దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలెవరూ కాంగ్రెస్ వైపుకు వెళ్లకుండా అదో హెచ్చరికగా వాడుకుంటున్నారు. తక్షణమే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకోకుండా కొంత సమయం తీసుకునేందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత రాకుండా వాళ్లు కన్విన్స్ అయ్యే విధంగా 1-2 నెలల్లో ఆగాలని భావిస్తున్నారు.
ఒక్కొక్కరిగా చేరకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని తీర్మానించుకున్నందునే అందరినీ ఒకతాటిపై తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు ఇష్టపడకుండా ప్రాంతీయంగా బలమున్న కాంగ్రెస్ వైపుకు చూస్తున్నందున వారిని దారికి తీసుకురావాల్సిన అనివార్యత ఉంది. విలీనం జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంలా కాకుండా వీలైతే అధికార పక్షంలా ఉండాలని బీజేపీ భావిస్తోంది. అంటే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా లాగాలని చూస్తోంది. మంత్రి పదవులు దక్కని వారికి ఆ హామీ ఇస్తే వచ్చేస్తారు అన్నది బీజేపీ ఆలోచన. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ సీఎం ఉంటారు. అప్పుడది పటిష్టమైన ప్రణాళికే అవుతుంది. బీఆర్ఎస్ త్వరలోనే నిన్నటి పార్టీగా మారడం ఖాయం. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడము అంతే ఖాయం. అయితే తొందరపాటు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని బీజేపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో దెబ్బతిన్న తర్వాత బీజేపీ ఏ పనికైనా 1-2 సార్లు ఆలోచిస్తుందన్నది నిజం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.